దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో ఆయన మహాకృపను బట్టి నిలబెట్టిన విధానం బట్టి ఆయన సన్నిధిలో మనము బలపరుస్తున్న విధానం కొరకు కృతజ్ఞత మహిమ ఘనతలు ఆయన నామమునకే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించును కాక. రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న దినము కూడా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభక్షుల కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివి మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభక్షుల కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించున్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. నీ అత్యంత కృపను బట్టి, ప్రేమను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో 5వ మాసం చివరి దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ దినము కూడా నీ రెక్కల చాటును మనం నడిపించబోతున్నందుకే స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ కృప నుంచి బలపరుస్తూ అనేక మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ దినము నడిపించి బలపరచు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ దేవుని గూర్చినటువంటి, ఆయన మార్గమును గూర్చినటువంటి, ఆయన జ్ఞానమును గూర్చినటువంటి అనుభవము ఆ జ్ఞానములో రావాలి. అటు రీతిగా నువ్వు మనుషులను నడిపించాలి, నువ్వు కూడా నడవాలని చెప్పి తిమోతిని హెచ్చరిస్తూ ఉంటున్న మాటలు. ప్రాముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ, ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని ఎవరు లేదు, అందరి కోసం దేవుని యొక్క ఉద్దేశం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది ఆ అనుభవ జ్ఞానంలోనికి, దేని గురించినంట సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలి. క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన ఆశ. దీనిని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునికి ఇలాంటి ఆశ మన పట్ల ఉందని మనము గ్రహించి దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడడానికి ముందుకు వెళ్ళాలి. ఈ రోజుల్లో ప్రియులరా, మనకు అవసరమైంది మరిన్ని సత్యాలు బయలుపరచడం కాదు, కానీ ఇదివరకే బయలుపరచబడి మనకు అందించబడినటువంటి సత్యమునకు విధేయత చూపించాలనేటువంటి దాని ప్రకారం నడవాలనేటువంటి బోధ ఈరోజు మనం చూస్తున్నాం. ఏ తరము వారు కూడా ఇలాంటి అధ్యయన బైబిళ్ళు కానీ ఇతర సాధనాలు కానీ గమనించాలి కలిగి ఉండలేదు. మనకున్నటువంటి విస్తారమైనటువంటి బైబిల్ సాఫ్ట్వేర్ ఈరోజు ప్రియులరా, మరి అధ్యయన కార్యక్రమం బట్టి చూస్తే మరి బైబిల్ జ్ఞానమందు అన్ని తరముల వారి కంటే కూడా మనము ఎంతో ఉన్నత స్థితిలో మించిపోయాం. అంటే అలాంటి జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహించాడు. వీళ్ళని గమనించాలి. బైబిల్ సభలకు మరియు చర్చా గోష్ఠులకు ఇటు పరిగెత్తుకుంటూ జ్ఞానార్జనము చేస్తున్నాం. అయితే విధేయత చూపించాలి అనేటువంటి కోరిక కంటే కూడా విజ్ఞానము సంపాదించాలన్నటువంటి దురాశ ప్రధాన ప్రేరణగా మిగిలిపోయింది మనుషులు. వీళ్ళరా గమనించండి, మన యొక్క మొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు కూడా చేసిన పాపం ఏంటంటే ఇదే. వారు తమ జ్ఞానాన్ని అధికము చేసుకోవాలని ఆశపడ్డారు, కానీ దేవుని ఎదుట విధేయతతో నడుచుకోవాలన్నటువంటి ఆలోచన మర్చిపోయారు, కోరుకోలేదు. అందుకే నిషేధించబడినటువంటి, దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ జ్ఞాన వృక్షం పని తిని విధేయతకు మాదిరిగా కాకుండా అవిధేయతలు నడుచుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. మనము జ్ఞానము సంపాదించుకోవాలని పరిగెడుతూ ఉన్నాం, మంచిదే. అయితే మనము జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు వ్యతిరేకి కాదండి. కాకపోతే ఏంటంటే వాస్తవానికి సమస్తమైనటువంటి జ్ఞానమునకు, తెలివికి మూలము ఆయనే అని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. బుద్ధి విజ్ఞానములు ఆయనది గుప్తమైన అని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కానీ జ్ఞానం మీద మనకు ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ప్రేమను బట్టి అటువైపు పరిగెడుతున్నాం, కానీ దేవుని వైపు రావట్లేదు. కారణం ఏంటంటే పిల్లరా, దేవుడిచ్చిన జ్ఞానం గురించి, సత్యం గురించి అనుభవ జ్ఞానం ఎందుకు కోరుకోవాలనుకున్నాడంటే ఆ జ్ఞానము మన మీద అత్యంతమైనటువంటి భారాన్ని మోపుతూ ఉంది. అందుకే పేతురు భక్తుడు తన 2వ పత్రిక రాశాడు, చదవని తర్వాత ఏంటంటే జ్ఞానమునకు ఆశా నిగ్రహాన్ని చేర్చమన్నాడు. అంటే వివేకముతో కూడినటువంటి బుద్ధి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
వీళ్ళరా మనం ఎంతవరకు బైబిల్ తెలుసు అనేటువంటి విషయంలో మనం అంత గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ మనము ఎంతగా దానికి విధేయత చూపుతున్నాం అనేటువంటి లెక్క చూసుకోవాల్సిన సమయం ఆసనం అవుతుంది. యాకోబు తన పత్రికలు రాశాడు 3:13లో, చాలా జాగ్రత్త గమనించాలి. అక్కడ చదవండి మీరు తర్వాత. ప్రవచనాలను అధ్యయనం చేయాలని ఈరోజు ప్రజలు నూతన ఆసక్తి కనపరుస్తున్నారు. మంచిదే, కాదని నేను చెప్పను, తప్పనిసరిగా ఇది ప్రయోజనకరమైనదే. కానీ ప్రవచనాసారమైనటువంటి క్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సాక్ష్యమునకు మనము ప్రకటించలేకపోతే, ఆ జ్ఞానాన్ని మనం అనుసరించకపోతే, వాటి వల్ల వచ్చినటువంటి లేక చేసిన అధ్యయనము ఎలాంటి ప్రయోజనం మనకు చేకూర్చదండి. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన సున్నితమైన మందలింపు లేక గద్దింపు, హెచ్చరిక ఏంటంటే మనం చూస్తే అక్కడ ఉంటుంది. దాని వ్యాప్తి అపోస్తల కార్య గ్రంథంలో మొదటి అధ్యాయం 7వ వచనం, దాని వ్యాప్తి కొరకు పని చేయడం మన విధి. యేసుక్రీస్తు ప్రభువారు తనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత అనేకులను విమోచిస్తాడనేది ఆయనకు వచ్చినటువంటి ప్రవచనాత్మకమైన సాక్ష్యం. పిల్లరా, అందుకోసమే ఆయన జ్ఞాన వివేకములను ఆధారముగా ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఈరోజు పిల్లలు మరి జ్ఞానము కొరకు మరి లోక సంబంధమైనటువంటి వాటి వైపు పరిగెడుతున్నామా, లేక జ్ఞానానికే శ్రేష్టమైనటువంటి ఉదాహరణగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు పరిగెడుతున్నామా? ఒకసారి ఆలోచన. జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటున్నామా, విధేయత కలిగి ఉండాలనుకుంటున్నామా? అయితే వాక్యం చెప్తున్నానంటే, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానము దేవునికి విధేయత చూపించాలనేది వాక్యం నేర్పిస్తున్నమాట. కనుక అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చున్న అనుభవ జ్ఞానం పొందుకోవాలని హెచ్చరించుతున్నాడని చెప్పి దీని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, మనకున్నటువంటి జ్ఞానం ఒకవేళ లోకానుసారమైనది అయితే అది దేవునికి విధేయత చూపించనివ్వదు. నీకున్న జ్ఞానము లోకానుసార సంబంధమైనది అంటే దేవునికి వెళ్ళడానికి అది ఇష్టపడదు. ఇంకా లోకంలో ఇంకా 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 ఎత్తుకెదగాలనుకుంటుంది తప్ప విధేయత కలిగి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడదు. కనుక ఒకవేళ అలాంటి జ్ఞానం అయితే కనుక అది మనకి శ్రేయస్కరము కాదు, ప్రయోజనకరం అంతకంటే కాదు. కాబట్టి దేవుని గురించినటువంటి లేక ఆయన ఇచ్చినటువంటి సత్యం గురించిన అనుభవ జ్ఞానం. నేను చూడండి, గత దినాన్ని జ్ఞానం చేసాం, సత్యం వలన స్వతంత్రులుగా మనం మారాం. కనుక ఆ స్వతంత్రత ద్వారా అనుభవాన్ని తెలుసుకొని ఆ అనుభవం ద్వారా క్రీస్తులో నడుద్దాం. ఇంకా మరింత శ్రేష్టమైనటువంటి ప్రయోజనమైనటువంటి విషయాలను ముందుకు తెలుసుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించుగా తల కన్నముసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం గలవారు ఉండాలని ఇచ్ఛిస్తున్నాం, ఆశపడుతున్నాం. ఆశ నెరవేర్చడానికి మేము అటు దిశగా పయనించడానికి ఒకవేళ ఇష్టపడట్లేదేమో, సాధ్యపడట్లేదేమో, కానీ సమస్తము సాధ్యపడక దేవుడు నీవు మా పాదములను మలచండి, మా అడుగులు స్థిరపరచండి, మా అడుగులు జారిపడకుండా సత్యం వైపు వేసి కృప చూపించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ బలపడుతుండగా మరింతగా ఆత్మీయంగా బలపరచి దీవెనతో నింపండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.